హలో అండి. మన దగ్గర వచ్చేటప్పటికి మల్ కాటన్‌లో, షిఫాన్ జార్జెట్‌లో, ఖాదీ కాటన్‌లో ఇంకా మంచి మెటీరియల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఏంటంటే మంచి ఫ్రాక్స్. మంచి ఫ్రాక్స్ అంటే అంటే డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. స్టిచ్చింగ్ అంతా కూడా మన దగ్గరే జరుగుతుంది. సో, మెటీరియల్ దగ్గర గానీ, దేని దగ్గర మనం ఏది విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వమనమాట. ఒకసారి మీరు అన్నీ చూడండి డీటెయిల్డ్‌గా. నేను ప్రైజులు కూడా మెన్షన్ చేస్తాను. ఏది ఏ ఫ్రాక్ ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అనేది నేను అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తాను. అట్లాగే మన దగ్గర 1500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఫ్రాక్స్కి ఉంటుందండి. మెటీరియల్ విత్ స్టిచ్చింగ్ అన్నీ మేము చూసుకోవాలి కదా. సో 2500 అంటే ఒక దీన్ని బట్టి ప్యాటర్న్ బట్టి ఆ ప్రైస్ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ దండి బ్లాక్లో ప్లెయిన్ బ్లాక్ అనమాట. ఇది చూడండి ఎంత గేరా కూడా చాలా గేరా వస్తుంది, చాలా ఉంటుంది. చూడండి, ఇది చూడండి అసలు త్రీ లేయర్స్గా మనం ప్లేట్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా పోల్కి బటన్స్ వచ్చేసినాయి. ఇక్కడ చక్కగా చిన్న కాలర్ టైప్ సెమీ కాలర్ లాగా పెట్టి వీ షేప్ అనమాట. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇట్లా పుట్ట హ్యాండ్స్ లాగా ఇట్లా వచ్చేసింది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి హై నెక్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, ఇది ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 22 పడుతుందండి. విత్ స్టిచ్చింగ్ అంతా 22 పడుతుంది. ఓకే, ఇది చూడండి, ఇది మల్ కాటన్ అండి. మల్ కాటన్లో కూడా ప్రింట్ చాలా బాగా వచ్చింది చూడండి. మనం కాలర్ కూడా ఏంటంటే 2 లేయర్స్లో కట్ వర్క్ వచ్చిందండి. కట్ వర్క్ ఇస్తేనే మనకి కొంచెం కాస్ట్ పడుతుంది. అలాంటిది 2 లేయర్స్ కట్ వర్క్ ఇట్లా వచ్చింది కాలర్ లాగా. ఇదంతా మనకి ఒక చక్కగా సింగిల్గా ఇట్లా పెట్టామన్నమాట. దీన్ని హైలైట్ చేయాలంటే ఇంకా మళ్ళీ మనం ఇక్కడ హైలైట్ చేస్తే అంత లుక్ రాదు, అందుకని ఒక లేయర్ లాగా పెట్టాము. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి జిప్ అనమాట. ఎవరికైనా ఇన్కన్వీనియంట్గా ఉంటుందంటే జిప్ ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా, అందుకని. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి బుట్ట అండి, సింపుల్ బుట్ట ఇచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఓకే, ఇది వచ్చేటప్పటికి కూడా 22 పడుతుందండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ పైన ఒక నంబర్ ఇస్తామండి, ఆ నంబర్కి మీరు వాట్సాప్లో చేస్తే చాలు, పిన్ చేసినా చాలు. ఇది చూడండి, క్రీమ్ కలర్, క్రీమ్ మీద బ్లాక్ ప్రింట్ ఎంత బాగుందో చూడండి. అసలు ఖాదీ కాటన్ అండి ఇది. అసలు ఎంత బాగుందో కాటన్ కూడా, అసలు పట్టుకున్నా సూపర్ ఉంది, తెలిసిపోతుంది మనకి. దాని మీద కూడా చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో నీట్గా. ఈ హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ బుట్ట ఇచ్చేసి మనం బెలూన్ హ్యాండ్స్ ఇచ్చామన్నమాట. ఓకే, బ్యాక్ జిప్ అండి. ఫ్రంట్ వచ్చేటప్పటికి మళ్ళీ మనం డల్ చేయకుండా జస్ట్ ఇట్లా ఒక బ్లాక్ లేస్, సింపుల్గా ఒక బ్లాక్ లేస్ ఇచ్చాను. ఇది చూడండి, ఇలా వచ్చేసింది. నెక్ ఏంటంటే రౌండ్ పెట్టేసి ఒక చిన్నవి డీసెంట్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేటప్పటికి 1800 పడుతుందండి. 1800 పడుతుంది. ఈ ఖాదీ కాటన్లోనే ఇది చూడండి, అసలు చాలా యోక్ పార్ట్ దగ్గర ఇట్లా లేస్ వచ్చేసి నెక్ కూడా సింపుల్ లేస్. ఇది కూడా కాటన్ లేసేనండి, ఏం గుచ్చుకోవడం మనకి అలా ఇరిటేటింగ్గా ఏమీ ఉండదు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి సింపుల్గా క్యూట్గా మనకి ఏరోప్లైన్ హ్యాండ్స్ అంటాం కదా, ఆ టైప్లో ఇట్లా ఇచ్చేసాం అనమాట. మెగా స్లీవ్స్ లాగా ఇచ్చాం. కింద వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్గా సింపుల్గా నీట్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పుడు 1500 పడుతుందండి. ఇది చూడండి, బ్లాక్లో మల్ కాటన్ అండి. మల్ కాటన్ మీద కూడా మనకి చక్కగా ఈ డిజైన్ అంతా చాలా నీట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ వచ్చి చక్కగా సింపుల్గా ఇచ్చేసారు, చిన్న మెగా స్లీవ్స్ లాగా వచ్చేసింది. ఇక్కడ రౌండ్ నెక్ ఇచ్చేసాం. బ్యాక్ ఏమో జిప్ అండి, ఇట్లా సింపుల్గా అట్లా వచ్చేసింది. యోక్ పార్ట్కి జస్ట్ ఇట్లా ఒక చిన్న ఇట్లా కర్వ్ లాగా ఇచ్చి దీనికి ప్లీట్స్ తీసామన్నమాట. ఓకే, దీనికి వచ్చేటప్పటికి ఇది కూడా 1500 పడుతుందండి. ఇది బ్రాసో మెటీరియల్ అండి. బ్రాసో మెటీరియల్లో మన స్లీవ్స్కి ఏంటంటే స్లీవ్లెస్ కావాలని ఇచ్చాము. స్లీవ్లెస్కి కూడా కట్ వర్క్ వచ్చేసింది. ఇలా వచ్చేస్తుంది అనమాట. నెక్ కూడా మనకి షేప్ వేసుకున్నప్పుడు ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఇది ఇట్లా వచ్చేసింది. ఇక్కడ సింపుల్గా ఒక లేయర్ మనం ఇట్లా ప్లీట్స్ ఇచ్చేసాం కిందంతా. ఇక్కడ చిన్న ఇదిలాగా ఇట్లా ఉంటుంది చక్కగా. మరి అలా మరి హెవీగా కాకుండా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇలా బాగుంటుందండి. మీకు యోక్ పార్ట్లో కూడా చూడండి, చిన్న చిన్న ప్లీట్స్తో చాలా నీట్గా వచ్చేసింది. ఇది కూడా 1500 పడుతుందండి. ఇది చూడండి, బ్రాసోలోనే
అది ఎల్లో కాంబినేషన్లో వచ్చింది, ఇది కొంచెం పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దీనికి కూడా ఏంటంటే మనం చిన్న బుట్ట పెట్టేసి బెలూన్ హ్యాండ్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఇది సాటిన్ మెటీరియల్ ఇచ్చి సాటిన్ లైనింగ్ ఇచ్చామండి. దానికి కొంచెం ఇలా ఇస్తే బాగుంటుంది అన్న ఇదిలో ఇట్లా ఇచ్చామన్నమాట, ట్రాన్స్పరెంట్గా ఇచ్చామన్నమాట. అలానే మరి ఎక్కువ డీప్ రాదండి, డీసెంట్గా ఉంటుంది. నెక్ కూడా వీ షేప్ ఇచ్చేసి చక్కగా ఇట్లా మీకు ఈ షేప్ కనపడేలాగా చేసామన్నమాట. బ్యాక్ సైడ్ చూడండి చక్కగా క్లిప్ వచ్చేసింది, ఇక్కడికి వచ్చి మీకు నార్మల్గా ప్లెయిన్గా వచ్చేసింది. ఇది చూడండి, ఇది బ్రాసోనే, ఇది చూడండి ఇట్లా స్లీవ్స్ ఇలా ఇచ్చామన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ కిందేమో ఇట్లా, ఇక్కడ హ్యాండ్స్ కింది ప్లీట్స్ ఈ ఫ్రాక్కి చాలా హైలైట్ అండి, వేసుకున్నా కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ దీనిలో ఇంకొక పీస్ కూడా ఉంటే కస్టమర్ తీసుకున్నారు, చాలా బాగుంది వాళ్ళు వేసుకున్నా కూడా. ఇది చూడండి మనం స్టార్ నెక్ లాగా వచ్చేసింది ఇట్లా. యాక్చువల్లీ ఇందాక దీనికి నేను ప్రైస్ చెప్పలేదు కదా, 1850 పడుతుందండి. ఇది 1850 పడుతుంది. ఇది వచ్చేటప్పటికి 1800 పడుతుంది. ఇది చూడండి వైన్ కలర్, ఇది కూడా చూడండి, దీని మీద మగ్గం చేయించేసాను. ఈ మగ్గం కూడా చూడండి ఎంత డీటెయిల్గా ఎంత నీట్గా ఉందో. వీ షేప్ నెక్లో కూడా అసలు దానివల్ల చాలా క్యూట్గా వచ్చేసింది అనమాట. బెలూన్ హ్యాండ్స్ ఇక్కడేమో చిన్న ప్లీట్స్ పెట్టించేసి బుట్ట పెట్టించాము, ఇక్కడ బెలూన్ హ్యాండ్స్ ఇట్లా వచ్చేసింది. ఇక్కడ కూడా ఇది కూడా 3 లేయర్స్ అండి. అసలు క్లాత్ సూపర్ ఉందండి. ఇది వచ్చేటప్పటికి షిఫాన్ మెటీరియల్ వస్తుంది, జార్జెట్ మెటీరియల్ వస్తుంది. అసలు మీకు ఎంతసేపు ఉంచుకున్నా కంఫర్టబుల్గా నీట్గా ఉందండి. చూడండి ఫ్రాక్స్ అన్నీ కూడా మర్చిపోయాను, హైట్ అండి. హైట్ 45-46 వస్తాయండి. హైట్ 45-46 వస్తాయి. ఏ హైట్ వాళ్ళకైనా చక్కగా సరిపోయేటట్టండి. మరీ లెంతీగా మరీ డల్గా అంటే పైకి రాకుండా వస్తాయి. ఓకే, ఇది వచ్చేటప్పటికి మీకు 28 పడుతుందండి. విత్ మగ్గం ఈ క్లాత్ అంతా స్టిచ్చింగ్ అంతా కలిపి 28 పడుతుంది. ఇది చూడండి అసలు లైట్ బ్లాక్ అండ్ అది బ్లాక్ యాష్ మిక్సింగ్లో ఉంది. అసలు ఇది దాని మీద ఫ్లోరల్ డిజైన్ అండి, ఎంత బాగుందో చూడండి. అసలు క్లాత్ కానీ వీ షేప్కి చిన్న కట్ వర్క్ అండి, సింపుల్గా నీట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే అంటే మరీ ఎల్బో దాకా రాకుండా మిడిల్లోకి వచ్చేటట్టు హ్యాండ్ ఇచ్చేసి చిన్న బుట్ట పెట్టాము. దానికి కూడా కింద కట్ వర్క్ అనమాట. ఇక్కడ చిన్న ప్లేట్స్తో చాలా క్యూట్గా ఉంది చూడండి. ఇది వచ్చేటప్పటికి మనకి 1500 పడుతుందండి. ఓకే, ఈ ఫ్రాక్స్లో ఏది మీకు నచ్చినా స్క్రీన్ పైన నంబర్ ఇస్తానండి, దానికి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీకు కావాలి అనుకుంటే మాత్రం అడ్రస్ క్లియర్గా పెట్టండి. పిన్ కోడ్ కంపల్సరీ అండి. పిన్ కోడ్ చిన్న మిస్టేక్ జరిగినా కూడా మీకు దాకా రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. రీసెంట్గా కూడా అదే జరిగింది. 1 రోజు 2 రోజులు వెళ్ళాల్సింది చాలా టైం పట్టేసింది. అంతేకాకుండా వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు చాలా డిటీడీసీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని. సో అందుకని నేను పర్టికులర్గా పిన్ కోడ్ కరెక్ట్గా రాయండి అని చెప్తున్నానండి. థ్యాంక్ యూ.